ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం మకర రాశి వారి మార్చి 2026 మాస ఫలాలకు తెలుసుకోబోతున్నాం. మకరము అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు, వీరందరూ కూడా మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి వారికి ఎలా ఉన్నాయి గ్రహాలు అన్నది మనం కనుక పరిశీలించినట్లయితే చూడండి. మీరు ఈ మకరం నుంచి ఈ లగ్నానికి ముఖ్యంగా ముందు లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ చెప్పుకుందాం. అంటే రాహుకేతువులు, శని గురువుల గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత షార్ట్ టర్మ్ తిరిగేటువంటి ప్లానెట్స్ అంటే ఒక వరుసలో వద్దాం. ఫస్ట్ అందరికంటే ఎక్కువ కాలం ఉండేవాడు శని. శని భగవానుడు 3లో తామరమూర్తిగా ఉన్నాడు. కానీ 3వ స్థానం శనికి చాలా అనుకూలమైనటువంటి కానీ లగ్నానికి ఈ యొక్క మకర రాశి వారికి శని భగవానుడు తృతీయంలో ఉన్నాడు తామ్రమూర్తిగా. అయితే శని భగవానుడు 3లో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. ఎందుకంటే గృహం కానీ, ధనలాభం కానీ, కుటుంబ సౌఖ్యం కానీ, వివాహం, స్త్రీ సుఖం, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్సు, మార్పులు, పదవి ప్రమోషన్స్, సేవకు అభివృద్ధి అంటే సబార్డినేట్స్ పెరుగుతారంటే మీకు గెజెటెడ్ పోస్టులు వచ్చేటువంటి అవకాశం, లేదా హయ్యర్ పొజిషన్కి చేరేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క నేటివ్ ప్లేస్కి చేరేటువంటి అవకాశం శని భగవానుడు 3లో ఉండగా ఇస్తాడు. అంటే మీరు ఎక్కడో దూరంగా ఉన్నారో తిరిగి వెనక్కి రావాలనుకున్నప్పుడు ఇది సరైనటువంటి టైము. కోర్టు కేసుల్లో, విద్యలో, అలాగే వ్యాపారాల్లో, వృత్తుల్లో కూడా విజయం, అన్ని రంగాల్లో కూడా కార్య విజయం ఈ శని భగవానుడి కారణంగా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు 3లోను, 6లోను, 11లో మాత్రమే మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాంటిది ప్రస్తుతం శని భగవానుడు 3లో ఉండటం మీకు చాలా చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక శని తర్వాత మనం రెండో విషయం చెప్పుకోవాల్సింది రాహుకేతువుల గురించి. ఈ రాహు మీకు మామూలుగా 2వ స్థానంలో ఉన్న సందర్భంలో నిజానికి ధన నష్టము, కుటుంబ సభ్యులకు అనారోగ్యము, అపార్థాలు, కుటుంబంలో అశాంతి కలిగించాల్సిన పరిస్థితి రాహుకు ఉంది. ఎందుకంటే రాహు ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నాడు. ధనస్థానం అదే వాక్స్థానం కూడా. అయినప్పటికీ ఎన్ని అపార్థాలు వచ్చినప్పుడు కూడా రాహు 2వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్న సందర్భంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన నెగిటివ్స్ని కూడా అతను పాజిటివ్స్, చిన్న చిన్న అపార్థాలు వచ్చినా తొలగిపోవటం కానీ, ధన నష్టం, ప్రమాదాలు కూడా తప్పిపోవటం కానీ జరిగేటువంటి అవకాశం ఈ రాహు కారణంగా ఉంది. అదేవిధంగా కేతు అష్టమంలో ఉన్నాడు. మీకు సర్ప్రైజులు ఇచ్చే అవకాశం, చోరుల వల్ల హాని, అదేవిధంగా మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, బంధువుల వల్ల సమస్యలు, అగౌరవం వచ్చేటువంటి అవకాశం కేతు వల్ల ఉంది. అష్టమం అంటేనే ఇబ్బందికరమైన ప్లేస్. అయితే ఈ అష్టమంలో కేతు ఉండటం వలన, అతను సువర్ణమూర్తిగా ఉండటం వలన మీకు కలిసి వచ్చేటువంటి పాయింట్ ఏంటంటే సడన్ సర్ప్రైజ్. అంటే సర్ప్రైజ్గా మీకు మంచి జరుగుతుంది. సర్ప్రైజ్గా మీకు కేతువు మీకు శుభ ఫలితాలను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే చిన్నటువంటి ఇబ్బందులు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాను కదా, అలాగే అగౌరవం అని చెప్పాను. వీటన్నిటిని కూడా నల్లిఫై చేస్తాడు సువర్ణమూర్తిగా ఉన్నటువంటి కేతువు. అదేవిధంగా ఇక లాస్ట్లో మళ్ళీ 4వ గ్రహం ఏదైతే లాంగ్ లాస్టింగ్ ప్లానెట్ ఉందో గురువు, ఈయన 1 సంవత్సరం పాటు ఉంటాడు ఇక్కడ. ఈయన ఇప్పుడు వక్రించి ఉన్నాడు. ఆ తర్వాత 15వ తారీఖు నుంచి ఈయన సవ్యంగా వెళ్తాడు. ఈయన కూడా ఇక్కడ సువర్ణమూర్తిగా ఉన్నాడు. గురువు మామూలుగా 6లో కనుక ఉన్నట్లయితే అధిక వ్యయము, పనుల్లో డిలే, అపరిశుభ్రత కారణంగా అనారోగ్యము, రోగ బాధ, చోర బాధ, అగ్ని బాధ, శత్రుపీడ, అలాగే కజిన్స్ తోటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా, అలాగే శత్రువులతోటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా గురువు కారణంగా జరగాలి. కానీ నేను చెప్పినట్టుగా గురుడు ఇక్కడ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పర్టికులర్ నెగిటివ్ ఫలితాలు కూడాను మీకు పాజిటివ్గా పరిణమించబోతున్నాయి. ఒక విధంగా అదృష్టం ఏంటంటే నెగిటివ్ ప్లేస్లో ఈ 4 గ్రహాలు ఉన్న సందర్భాల్లో వాళ్ళు సువర్ణమూర్తులుగానో, రచితమూర్తులుగానో ఉన్నప్పుడు ఆ రకమైన ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సో చూడటానికి చాలా గ్రహాలు నెగిటివ్గా ఉన్నాయని అనుకున్నాం మనం. చూసారా, మళ్ళీ అన్ని పాజిటివ్స్గా చెప్పుకుంటూ ఉన్నాం. అదనమాట స్పెషాలిటీ. ఇక అక్కడి నుంచి పక్కన పెడితే కుజుడు గురించి మాట్లాడుకుందాం. కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కుజుడు ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో, అదేవిధంగా ధనస్థానంలో ఉన్న సందర్భంలో మీకు కొంత ధన నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. మీకు కోపం ఎక్కువ ఉంటుంది, ఉద్రేకంతో మాట్లాడుతుంటారు, ఉద్రేకంతో తిరుగుతారు. నాలికని కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. శత్రు భయము, దుష్ట స్నేహం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
కొంచెం ఉష్షు అష్షు అంటుంటారు, కొంచెం నీరసంగా ఉండటం, ఫిజికల్ ఫిట్నెస్ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. టైంకి భోజనం లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలాగే చిన్న చిన్న మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి రిపేర్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ సందర్భంగా ఉంది. ఈ విధంగా కుజుడు మాత్రం మీకు అంత అనుకూలంగా లేడు. అదేవిధంగా మరో పక్కన రవి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఇస్తాడు. అతడి వలన కూడా మీరు మోసపోవటం లాంటివి, అలాగే మీకు తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీ ఆలోచనలు చెడగొట్టేవాళ్ళు తయారవుతారు. అలాగే యుద్ధ భయం అంటే తగాదాలు అనమాట. వాళ్ళతో వీళ్ళతో గొడవ, వృత్తిలో ఒక అనిశ్చితి, వ్యవసాయంలో కొంత నష్టము, విపరీతమైన కోపం వస్తుంటుంది. సో రెండవ స్థానంలో ఉన్నటువంటి రవి కుజులు మిమ్మల్ని కొంచెం కుదురుగా కూర్చొనివ్వకుండా ఊరుకూరుకునే ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం, దానివల్ల శత్రుత్వాలు. కానీ గురువుగారు మళ్ళీ అక్కడ నుండి కంట్రోల్ చేస్తాడు ఇవన్నీ కూడా. ఈ విధంగా డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట. మనం కనుక చూసుకున్నట్లయితే మీరు కొంత మాటను మాత్రం అదుపులో ఉంచుకోవాలి, కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, గబక్కన మాట్లాడద్దు. ఎవరైనా ఏదైనా పిచ్చి సలహాలు ఇచ్చినా కానీ 1-10 సార్లు ఆలోచించి, మంచి సలహా అయితే వెంటనే పాటించండి, పిచ్చి సలహా అయితే పోస్ట్ పోన్ చేయండి. ఈ విధంగా ఇండికేటివ్ సైన్సే జ్యోతిషం అంటే. అంతేగాని యాజ్ ఇట్ ఈస్గా ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా చెప్పడాలు కాకుండా ఇండికేట్ చేస్తుందని మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇక మరో పక్కన అదే సమయంలో బుధుడు కూడా మీ అదే స్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్న బుధుడు మిమ్మల్ని సత్సాంగత్యం వైపు, విద్యా వినోద గోష్ఠి వైపు, సుఖము ఆరోగ్యం వైపు తీసుకెళ్తాడు ఈ బుధుడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నెగిటివ్ కాంబినేషన్స్లో ఈ సువర్ణమూర్తి ఉన్నటువంటి రాహు, అదేవిధంగా ఈ బుధుడు ముఖ్యంగా ఇతడి వల్ల కూడా మీకు కొంత సౌకర్యము, శుభము జరిగేటువంటి అవకాశం ఈ బుధుడి కారణంగా ఉంది. అంటే మీకు ఇక్కడ ఖర్చులు ఎక్కువైనాయి అని అనుకుంటే బుధుడు కొంత సర్దుబాటు చేస్తాడు. అదేవిధంగా మంచి వాళ్ళతో స్నేహాన్ని ఈ బుధుడు, సత్సాంగత్యాన్ని బుధుడు ఇస్తాడు. దుస్సాంగత్యాన్ని మిగిలిన వాళ్ళు ఇస్తే, ఇప్పుడు రవి దుస్సాంగత్యాన్ని ఇస్తే అక్కడే ఉన్న బుధుడు మీకు సత్సాంగత్యాన్ని ఇస్తాడు. అంటే మీ స్నేహితుల్లో ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు, ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు మంచి సలహాలు ఇస్తున్నారో గమనించుకొని బుధుడు తాలూకు ఫ్రెండ్స్ సలహాలు తీసుకోండి, రవి తాలూకు ఫ్రెండ్స్ సలహాలు తీసుకోవద్దు. అంటే మీకు ఇద్దరు మీ లైఫ్లో ఉంటారు. బుధుడు రవి అంటే వేరే గ్రహాల ఆకాశం నుంచి కాదు, వాళ్ళ రూపంలో మన చుట్టూనే మనుషులు ఉంటారు. ఉన్నప్పుడు మంచి సలహాలు ఇచ్చేటువంటి ఫ్రెండ్స్ మాట ఉన్నట్లయితే మీకు కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు, విక్రమ స్థానంలో, సోదర స్థానంలో. దీనివల్ల కూడా శుభము, సంపదలు, వ్యాపార విజయం, అభివృద్ధికరమైనటువంటి జీవితము, పేరు ప్రతిష్టలు వస్తాయి. కాకపోతే మీకు శత్రు వృద్ధి మాత్రం ఈ శుక్రుడు కారణంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ గురువు గారు ఉన్నారు శత్రువు స్థానంలో, ఆయన సువర్ణమూర్తిగా ఉండటం వల్ల ఈ శత్రువులు వృద్ధి అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయకుండా ఈ గురువు గారు మీకు పక్క నుంచి కాపాడుతూ ఉంటారు. ఈ విధంగా జరిగిన తర్వాత 15వ తారీఖు వచ్చేసరికి మీకు ఇందాక చెప్పినటువంటి రవి తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా నెమ్మదిగా పక్క జరుగుతారు. రవి 3వ స్థానంలోకి వస్తాడు. రవి 3వ స్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో మీకు బంధుమిత్ర సమాగమము, కార్య అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, ఇంట్లో శుభకార్యాలు, రాజగౌరవము, వ్యాపారంలో విజయము, వృత్తిలో ఉన్నతి, దూర స్నేహితుల కలయిక, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి రవి గారి ఇక్కడ నుంచి 15వ తారీఖు రాగానే. 26వ తారీఖు వచ్చేసరికల్లా మీకు ఇప్పటిదాకా శుక్రుడు పాజిటివ్గా ఉన్నాడు, ఆయన మళ్ళీ ఇంకా పాజిటివ్ ప్లేస్లోకి, మేషంలోకి రాబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే మేషంలోకి మీకు ఈయన శుక్రుడు ఎప్పుడైతే వెళ్ళాడో ఆటోమేటిక్గా మీకు వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యము, ఇల్లు, కొత్త ఇల్లు కొనాలంటే కొనటం, వస్త్రలాభం, ఆదాయ వృద్ధి, విలాసవంతమైనటువంటి బహుమతులు మీకు లభించటం, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ చేయటం, అదేవిధంగా మిత్రలాభం, వివాహము, కళత్రంతో, అంటే కళత్రం అంటే మీ స్పౌస్ తోటి, భార్య లేదా భర్తతోటి కలిసి, మిత్రులతో కలిసి టూర్కి వెళ్ళటాలు, చింతలు లేని కుటుంబము, సుఖ ప్రయాణము, ఇవన్నీ కాకుండా మాతృ సౌఖ్యం కూడా కలుగుతుంది. ఈ యొక్క 4th హౌస్ సుఖంగా ఉంటుంది. మీరు నేటివ్ ప్లేస్ కూడా మధ్యలో వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది శుక్రుడి కారణంగా. ఈ విధంగా ఓవరాల్గా తీసుకున్నట్లయితే వచ్చే కొద్ది నెల మొదట్లో దాదాపు 6 గ్రహాలు అనుకూలంగా ఉండగా నెల ఆఖరి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కూడా మీకు పూర్తి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో నెల మొదటి భాగం కంటే 2వ భాగం మీకు చాలా కలిసి వస్తుంది, అచ్చొస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు ఎక్కడెక్కడన్నా ఇది ఇక్కడ ఈయనున్నాడు, అక్కడ ఆయన ఉన్నాడు అనగానే దానికి రెమెడీస్ కూడా మీ హారోస్కోప్లోనే కనపడుతున్నాయి. కాబట్టి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, ధైర్యంగా ఉండొచ్చు. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. మాట మాత్రం కంట్రోల్లో ఉంచుకోవటం మంచిది. స్వస్తి.